ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ మనమైతే ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5 డారెల్ మిచెల్ వర్సెస్ మహమ్మద్ షమి. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్కు మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్ కప్లో మన వాళ్ళ మీద 2 సెంచరీలు కొట్టాడు. బట్ ఎనివే అతనికైతే షమీకి అగెనెస్ట్గా అంత మంచి రికార్డు లేదు. మెయిన్లీ మన షమి సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం అతనికి న్యూజిలాండ్ టీమ్ మీద చూసుకుంటే మామూలు రికార్డు లేదు. ఆల్మోస్ట్ ఆ టీం మీద ఆడిన ప్రతిసారి కూడా వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. సో అందులో భాగంగానే షమికు డారెల్ మిచెల్ మీద ఇంపెకబుల్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్లో తలపడితే 51 బాల్స్ వేసిన అతను 55 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 3 ఇన్నింగ్స్లో 3 సార్లు అతను అవుట్ చేసేశాడు. సో సెమీఫైనల్ కూడా మిడిల్ ఓవర్స్లో షమి స్మిత్ లాంటి ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా షమి మరోసారి మిచెల్ని స్ట్రగుల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ విల్ ఓరూర్క్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లోపై మరో టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ లీగ్ స్టేజ్ మ్యాచ్లో చూసాం విల్ ఓరూర్క్ తన పేస్తో శ్రేయస్ అయ్యర్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఎస్పెషల్లీ తన హైట్ను ఉపయోగించి షార్ట్ బాల్స్ ఎక్కువగా వేశాడు. బట్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ ఆ షార్ట్ బాల్స్ని బాగా డీల్ చేశాడు కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే చేసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఓరూర్క్ వేసిన షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో ప్రీవియస్ వాళ్ళిద్దరి మధ్య ఒక్క బ్యాట్లో జరిగింది. అండ్ ఒక్క బ్యాట్లో 16 బాల్స్ వేసిన అతను 26 పరుగులు ఇచ్చేశాడు. కానీ ముందు చెప్పుకున్నట్టే రన్స్ ఇచ్చినప్పటికీ అదే షార్ట్ బాల్తో వికెట్ని కూడా తీశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3 రచిన్ రవీంద్ర వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రచిన్ రవీంద్ర చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆడిన 3 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. సో ఖచ్చితంగా మన టీమిండియా రచిన్ రవీంద్రతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ లాస్ట్ మీ 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హార్దిక్ పాండ్యా ఒక మంచి షార్ట్ బాల్తో రవీంద్రను అవుట్ చేశాడు. దీంతో మరోసారి అలాంటి టాక్టిక్ని యూజ్ చేయాలి. సో ప్రీవియస్గా వీళ్ళిద్దరు తలపడ్డ ఒక్క సందర్భంలో 7 బాల్స్ వేసిన హార్దిక్ పాండ్యా 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే రవీంద్రను అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి రవీంద్రను ఎర్లీగా అవుట్ చేయవలసిన బాధ్యత హార్దిక్ పాండ్యా మీద ఉంటుంది. చూడాలి మీరు సారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ మ్యాట్ హెన్రీ. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఎట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ మన టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ ఆల్ కూడా తీసుకున్నాడు. సో విరాట్ కోహ్లీ ఇటు తిరిగి పెద్దగా స్పిన్ బౌలర్స్కి ఇబ్బంది పడట్లేదు. పైగా విరాట్ కోహ్లీని డామినేట్ చేయడానికి న్యూజిలాండ్ దగ్గర లెగ్ స్పిన్నర్ కూడా లేడు. దీంతో వాళ్ళు ఎర్లీగా విరాట్ కోహ్లీని అవుట్ చేయడం కోసం మ్యాట్ హెన్రీని ఒక వెపన్గా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ మ్యాట్ హెన్రీకి కోహ్లీ మీద మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడితే 67 బాల్స్ వేసిన అతను 57 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో కోహ్లీని 6 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఒకవేళ మన టీమిండియా కానీ ఎర్లీగా వికెట్ కోల్పోతే ఖచ్చితంగా మనమైతే వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 1 కేన్ విలియమ్సన్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ ప్రజెంట్ కేన్ మామ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. తను చివరికి ఆడిన 2 మ్యాచ్లు కూడా పెద్ద నాక్స్ ఆడాడు. సిడి తిరిగి కేన్ విలియమ్సన్కి మన టీమిండియా మీద మంచి రికార్డు ఉంది. పైగా ప్రజెంట్ అతను ఫామ్ కూడా బాగుంది. దీంతో మన టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాలి అతనితో. అయితే మన టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రీవియస్గా విలియమ్సన్ ఇబ్బంది పెట్టాడు. ఇన్ఫాక్ట్ 2 జట్ల మధ్య జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో కూడా అక్షర్ పటేల్ కేన్ విలియమ్సన్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మరోసారి మనం ఒక మంచి బ్యాటిల్ని చూడొచ్చు. సో ఇప్పటివరకు ఇద్దరు ప్లేయర్స్ మొత్తం 5 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 5 ఇన్నింగ్స్లో 99 బాల్స్ వేసిన అక్షర్ పటేల్ 78 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో కేన్ మామను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ కేన్ విలియమ్సన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో తడబడినట్టు కనిపిస్తుంది. చూడాలి మరి ఫైనల్ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. ఇక వీటితో పాటు ఈ మ్యాచ్లో ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. మెయిన్లీ పవర్ ప్లేలో రోహిత్ శర్మ వర్సెస్ కైల్ జామిసన్. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోయే బ్యాటిల్. ఎందుకంటే జామిసన్కి రోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మేట్లో ఒకసారి అవుట్ చేశాడు. అలాగే టెస్ట్ ఫార్మేట్లో కూడా ఒకసారి అవుట్ చేశాడు. అది కూడా చాలా తక్కువ రన్స్ ఇచ్చే. సో ఖచ్చితంగా మనమైతే పవర్ ప్లేలో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే మనం గ్లెన్ ఫిలిప్స్ మరియు వరుణ్ చక్రవర్తి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మొత్తం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి మధ్య ఒక బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే 2 జట్లు చివరికి ఆడిన మ్యాచ్లో చూసాం వరుణ్ చక్రవర్తి 5 వికెట్ హాల్ తీశాడు. దీంతో ఖచ్చితంగా అతను మరోసారి కీ ప్లేయర్గా మరి అవకాశాలు ఉంటాయి. సో గైస్ ఈ మ్యాచ్లో నాకు అనిపిస్తున్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే ఇవే. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.